ఒకసారి ఈ వి ఈ ఆడియో గాని వినండి. విన్న తర్వాత మాట్లాడుకుందాం. మామూలుగా ఉండదైతే. పెంచిన ఆదాయాన్ని పేదవాళ్ళకు పంచాలి. ఇంకా చూస్తావా? మా చంద్రన్న సంపద సృష్టికర్త. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా. టచ్ చేస్తే ముందు సంపాదించని తర్వాత ఎవరు సంపాదించే మార్గం నాకు నేర్పించు. చెవులో చెప్పు. రహస్యం ఏదైనా ఉంటే చెవులో చెప్పు అంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళకపోతున్నా. ఎలక్షన్స్ ముందు ఇది చెప్పింది. ఏదైతే లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, సంపద సృష్టిస్తా, పేదవాళ్ళకి పంచి పెడతా. ఒకటే వార్డు, అసలు మామూలు కాదు. సంపద సృష్టించి పేదవాళ్ళకి పంచి పెడతానని డైలాగు మామూలుగా లేదు. అయితే ఈ 9 నెలల్లో 1,35,000 కోట్లు అప్పు చేశారు. కానీ పేదలకి అయితే రూపాయి పంచింది లేదు. ఏదైతే 2 ఏదైతే పింఛను పంచడం ఒకటే, దీపం అదే ఇంటింటికి గ్యాస్ ఇస్తామన్నారు కదా అది. దాంట్లో సగానికి సగం మంది అయితే డబ్బులే ఇవ్వాల. సగానికి సగం మంది అయితే డబ్బులే ఇవ్వలేదు. ఎవరికో ఒకరికి ఇద్దరికి పడి ఉంటుంది. అది సంపద, అది దీపం పథకమే అయితే పెట్టారు. అయితే ఈ 9 నెలల్లో కొనసాగింది ఏంది? అరెస్టులు. ఏది ఒక భాగమే నేను చెప్తుంది. హత్యలు, మానభంగాలు అవన్నీ అయితే చాలా ఉన్నాయి. మర్డర్లు అవి అయితే చాలా అంటే చాలా జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఈ 9 నెలల్లోనే అసలు ఎంతమంది బాలికలు ఇదైపోయారో ఒకసారి ఆలోచించండి. ముచ్చుమర్రి బాలిక అయితే పాపం ఇప్పటికీ డెడ్ బాడీ కనుక్కోలేకపోయారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించలేకపోయారు. అలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. ఎంతోమంది యువతల జీవితాలు నాశనం అయిపోయినాయి, అయిపోయినాయి. ఇప్పుడు ఒక పార్టీ మీదనే దండయాత్ర చేశారని చెప్పుకోవచ్చు. దండయాత్ర అంటే ఇంకా మామూలుగా కాదు. ప్రతి ఒక్క కార్యకర్తని, ఎవరైతే గతంలో వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళని, గతంలో వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని, వీళ్ళందరి మీద అరెస్టులు, వైసీపీ కార్యకర్తల మీద అయితే దాడులు, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడము, మొత్తం అయితే బీభత్సం సృష్టించారని చెప్పుకోవచ్చు. కానీ ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాట ఏంది? సంపద సృష్టిస్తాము, పేదలకు పంచి పెడతామన్నారు. కానీ ఇలా సంపద సృష్టించింది ఎక్కడ? పేదవాళ్ళకు పంచిపెట్టింది ఎక్కడ? పేదవాళ్ళకి పంచిపెట్టేది పక్కకు పెట్టండి, సంపద సృష్టించేది పక్కకు పెట్టండి, మంచి పరిపాలన అందించేది పక్కకు పెట్టండి. ఈ దాడులేంది? ఈ అరెస్టులేంది? అంటే ఒక పార్టీనే ఉండాలా రాష్ట్రంలో? ఏ పార్టీ ఉండకూడదా? ఒక పార్టీకే సపోర్ట్ చేయాలా, ఇంకొక పార్టీకి సపోర్ట్ చేయకూడదా? ఇవే. ఇంకొకరు కొత్త వ్యక్తి రాజకీయాల్లోకి రావాలంటే భయపడిపోయే విధంగా ఉంది. ఇదేందిరా సామె, ప్రతిపక్షంలో ఉంటే ఇంత దారుణంగా హింసిస్తారా, ఇంత దారుణంగా కొడతారా అని. కానీ ఒక్కటి, ఏదైతే ఏ ప్రభుత్వం అయినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, హామీలు నెరవేర్చే విధంగా పోవాలా, పరిపాలన మంచిగా ముందుకు పోవాలా. ఏదైతే అంటే ఫ్యామిలీని దూషించిన, వ్యక్తిగత విమర్శలు చేసిన, దారుణాతి దారుణంగా మహిళని కించపరిచిన వాళ్ళని అరెస్ట్ చేస్తే తప్పు లేదు. కానీ కేవలం ఒక పార్టీకే సపోర్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి విధ్వంసం సృష్టించడము కరెక్ట్ కానే కాదు. ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ సంపద సృష్టిస్తాను, పేదలకు పంచి పెడతానన్నారు. అవన్నీ పక్కకి పెట్టి దాడులు, దౌర్జన్యాలు ఎంతవరకు కరెక్ట్? అసలు ఇదైతే కూటమి టీడీపీ పార్టీకి మంచిదే కాదు. ముందు టీడీపీకి చెడ్డ పేరే తెచ్చిపెట్టింది.